టీజీ24 న్యూస్కి స్వాగతం. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ లోకల్ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆర్టీసీ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బంకా సరళ సంపత్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం ఆర్టీసీ కార్మికులతో డిపోలో సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు. గత పాలకుల హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన వారి సమస్యలను పట్టించుకున్న దాఖలు లేవని, 33 మంది ఆర్టీసీ కార్మికులు మరణించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదని ఘాటుగా విమర్శించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్మికుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని కేవలం 2 రోజుల్లోనే పరిష్కరించడం విశేషమన్నారు. రాష్ట్ర స్థాయిలో తీసుకున్న ఈ నిర్ణయం ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో కొత్త ఆశలు నింపిందని, ఉద్యోగ భద్రత, వేతనాల సమస్యలు, సేవా నిబంధన అంశాల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ సంస్థను మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, కార్మికులు కూడా అదే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు తౌటం ఝాన్సీ, మేరీ, విజయ ఇందిర, శ్వేత, సుజాత, కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, నాయని లక్ష్మారెడ్డి, బంకా సంపత్ యాదవ్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, తాళ్లపల్లి సుధాకర్, రవీందర్, నేహాల్, సుమన్ గౌడ్, మహేందర్, సాయిరామ్, కుమార్ యాదవ్, బాబాయ్, రవీందర్ రెడ్డి, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వారందరూ కూడా ఇవాళ అడిగిన 2 రోజుల్నే ఈ యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చినందుకు వారు కూడా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు పాలించి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపైన భారం వేసి, మరి అలా ఆ అప్పులకు వడ్డీలు, రాష్ట్రం ఇలా ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఇలా సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రజలకు హామీలతో ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ఒక్కొక్కటి కూడా అమలు పరుచుకుంటూ ఇలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుపోతున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు 6 నిమిషాలు పొద్దున్న లేతే ప్రజల సమస్యలపైన కష్టపడతా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఇలా న్యాయమైన కోరికలను తీర్చినందుకు మేమందరం కూడా వారితోటి ఈరోజు సంతోషంగా వ్యక్తపరుచుకుంటూ ఇలా పాలాభిషేకం చేయడం జరిగిందని న్యాయమైన కోరికలకు సమ్మె చేయడం వల్ల మన ప్రజాప్రభుత్వం న్యాయమైన కోరికలు ఏ కార్మికుడు కానీ, ఏ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళైనా కానీ వారి న్యాయమైన కోరికలు ప్రజాప్రభుత్వము మొదటి నుంచి కూడా నడుచుకుంటుంది. చిత్తశుద్ధితోటి కూడా ప్రజాప్రభుత్వం ఒక నియంత్రణ కాకుండా ప్రజలతోని మమేకమై నడుస్తున్న ఈ ప్రజాప్రభుత్వంలో వాళ్లకు తొందరగా స్పందించి అప్పటికైనా అనుకోకుండా అక్కడ గౌడ్ గారి జరగడం విషాదకరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సమ్మె చేసినప్పుడు. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడు అన్నిసార్లు అంతమంది కార్మికులను పొట్టన పెట్టుకున్నా కూడా ఎలాంటి కొలిక్కి లేకుండా అసలు ఆర్టీసీ అనేదే నష్టం, ఆర్టీసీ అనేదే కథం అనే కాడికి తీసుకొచ్చిన గత ప్రభుత్వం చేసింది. కానీ ఇది ప్రజాప్రభుత్వం, అది నియంత్ర ప్రభుత్వం అయితే ఇది న్యాయమైన కోరికలను ఎప్పుడూ తీరుస్తూ వాళ్ళతోటి కార్మికులతోటి మమేకమై ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ అన్నది. కాబట్టి తొందరగా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను తప్పకుండా నెరవేర్స్తామని ఒప్పుకో